2-3 డేస్ నుంచి చెప్తున్నా ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ హెయిర్ స్టైల్, ఐ వాంట్ టు చేంజ్. వాట్ ఈస్ దిస్? రీసెంట్ గా సాయి గుండు చేయించుకుంటే ఇట్లా పెట్టిండు వాడు ఫేస్. ఇప్పుడు మా మమ్మీని అత్తయ్యని తీసుకొని వద్దాము. ఏంటి మమ్మీ ఎవడు? అత్తయ్య పాపం ఏమన్నది కానీ మా అమ్మ నన్ను ఎట్లయినా చూడాలనిపిస్తలేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్. ఇవాళ వీడియో కైండ్ ఆఫ్ ప్రాంక్ వీడియో అనమాట. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇట్లాంటి ప్రాంక్ వీడియోస్ నా ఛానల్లో చేయలేదు. నాకే చాలా కొత్తగా ఉంది. ప్రాంక్ అంటే ప్రాంక్ ఓ పెద్ద ప్రాంక్ కాదు, సింపుల్ షార్టెస్ట్ ప్రాంక్ అనమాట. నాకు తెలీదు మా వాళ్ళు నమ్ముతారో లేదో, లెట్స్ సీ. నాకే చాలా వింతగా ఉంది ప్రాంక్ అంటుంటే, బట్ నాకెందుకో లైక్ చిన్నగా మా మమ్మీ అతే ఇంట్లో ఉన్నారనమాట. సో అట్లా వాళ్ళకి ఏదైనా ఫన్ గా చేయాలని ఉంది. అదేంటంటే నేను 2-3 డేస్ నుంచి చెప్తున్నా ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ హెయిర్ స్టైల్, ఐ వాంట్ టు చేంజ్. నాకు నేను చేంజ్ అయిపోయి వాంట్ టు కమ్ అప్ విత్ అ న్యూ మీ అని నేను చెప్తున్నా వాళ్ళకి. సో మనం చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మన హెయిర్ స్టైలే కదా. అఫ్ కోర్స్ హెయిర్ స్టైల్లోనే మనకి టోటల్ చేంజ్ అనిపిస్తుంది. సో హెయిర్ స్టైల్ ఏదైనా చేంజ్ చేయించాలనుకుంటున్నాను. కొత్త మీ లాగా నేను ఇంకా మళ్ళీ స్ట్రాంగర్ గా అవ్వాలి, ఇంకా స్ట్రాంగ్ గా అవ్వాలి, ఐ నీడ్ టు కమ్ అప్ స్ట్రాంగర్ అని చెప్తున్నా అనమాట. సో అందుకని అలా చెప్పి నిన్న హెయిర్ స్టైల్ కి వెళ్తా అని చెప్పాను. సో ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చా అనమాట. సో వాళ్ళు ఇంకా నన్ను చూడలేదు. నాకైతే నమ్ముతారో లేదో కొంచెం డౌట్ఫుల్ గా ఉంది. బట్ లెట్స్ సీ, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు చూడాలని ఉంది. మా డాడీ ఉంటే బాగుండు గైస్. మా డాడీ లేరు. మేబీ మా డాడీ వచ్చినప్పుడు అది కూడా యాడ్ చేసి పెడతా. ఎప్పుడన్నా ఈ వీడియో పెట్టక ముందే మా డాడీ వస్తే ఒకవేళ మా డాడీకి కూడా ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో చూపించి పెడతా ఈ వీడియో పెట్టక ముందే. ఓకే లెట్స్ సీ. ఇప్పుడైతే అత్తయ్య మమ్మీ వాళ్ళు నమ్ముతారో లేదో, సో మీరు కూడా చూడాలి కదా హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో. నాకే చాలా కామెడీగా ఉంది గైస్. అంటే నేను ఎప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ అసలు వేసుకుంటారా, అసలు ఛాన్సే లేదు. నేను హెయిర్ కట్ చేయించుకుంటా అని చెప్పా ఇంట్లో. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి ఒక హెయిర్ కట్ చేయించుకుంటా అని. కాకపోతే నేను ఇంట్లో ఊరికే చెప్తున్నా, కొంచెం రొటీన్ గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ గా చేయాలని నేను అంటుండే. సో వాళ్ళైతే మా మమ్మీ అయితే చీపురు కట్టేసుకొని కొడుతుంది. కాకపోతే పెద్దగా అయిపోయినా కదా ఏం తిడుతుంది అంటే వాళ్ళ రియాక్షన్ చూడాలని ఉంది నాకు. అంతే మెయిన్ థింగ్. ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నేను ఇదే ఉంచుకుంటా అని చెప్తే బాగుందంటారా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా, చెయ్యరా, లేకపోతే మా మమ్మీ అయితే బూతులు తిడుతుంది. సో చూద్దాం గైస్, చూద్దాం. సో దిస్ ఈస్ ది హెయిర్ స్టైల్. మీరు కూడా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఓ మై గాడ్. అసలు చిన్నప్పుడు కూడా మా మమ్మీ ఎప్పుడు ఈ కటింగ్ చేయించలే, బ్యాండ్స్ కటింగ్. లెట్స్ సీ అసలు ఎలా ఉంటుందో. ఇది నేను అమెజాన్ లో ఆర్డర్ చేసా. మేబీ ఇంకా మంచిగా హెయిర్ ఎక్స్టెన్షన్ సైడ్స్ నుంచి చేస్తే బాగుండేదేమో. ఇది కొంచెం ఫేక్ అని తెలుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. లెట్ మీ పుట్ ఇట్ ప్రాపర్లీ గైస్. కొంచెం దీన్ని హెయిర్ స్టైల్ చేస్తే వాట్ ఈస్ దిస్? నమ్మేసక్కగా ఉండాలిరా దేవుడా. ఓ మై గాడ్. మా దైవిక్ ప్రాంక్ మా మమ్మీ అత్తే ఎవరు మా దైవిక్ అవుతాడు. ఏంది ఎవరేమి అన్నట్టు చూస్తాడేమో. రీసెంట్ గా సాయి గుండు చేయించుకుంటే ఇట్లా పెట్టిండు వాడు ఫేస్ క్యూట్ గా. గుండు అవ్వగానే సడన్ గా ఇంటికి వచ్చింది సాయి. అప్పుడు ఇంటికి వస్తే అన్నట్టు పెట్టిండు. హెయిర్ స్టైల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. వెయిట్. సో కొంచెం నా హెయిర్ లో బ్లెండ్ చేద్దాం. నాకే కామెడీగా ఉంది గైస్. నన్ను నేను చూసుకుంటేనే నాకు కామెడీగా ఉంది. అదేదో ఇంగ్లీష్ సిరీస్లలో ఉంటారు కదా అలా అనిపిస్తుంది. అది నాకే నవ్వు వస్తుంది. క్రేజీ ఉన్నా కదా. ఎలా ఉంది గైస్ నాకు ఈ హెయిర్ స్టైల్? మీరు చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి మీకు నచ్చిందా. ఒకవేళ మీకు నచ్చింది అంటే డెఫినెట్గా ఉంచుకోను, అయినా ఉంచుకోను. లైక్ నాకే చాలా కామెడీగా ఉంది. కంప్లీట్లీ డిఫరెంట్ లుక్ మొత్తం. అరే న్యూ మీ అంటే ఇట్లుండాలి అన్నట్టుంది. బట్ దిస్ ఈజ్ నాట్ మీ. అఫ్ కోర్స్ నేను అంత కాన్ఫిడెంట్గా ఈ హెయిర్ స్టైల్లో ఉండలేను. మేబీ ఇట్లా వేవ్స్ చేసుకుంటే హెయిర్ స్టైల్ చేస్తే కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందేమో. బట్ ఈవెన్ సో చిన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ లేదు. మా మమ్మీ నేను 3rd, 4th స్టాండర్డ్స్ లో కూడా నార్మల్ గా 2 పిల్లకలు వేసి పంపించేది. దిస్ ఇస్ వెరీ వెరీ న్యూ. కొంచెం ఇంగ్లీష్ సిరీస్ వైబ్ వస్తుంది నాకు ఎందుకు. ఇంకొంచెం నా హెయిర్ స్టైల్ బెటర్ గా చేసుకుంటే బాగుండేది. బట్ ఓకే బ్లెండ్ అయిపోయింది హెయిర్ లో. దట్స్ ఫైన్. మమ్మీ వాళ్ళు నమ్మేలాగానే ఉంది చూడండి. మరీ అంత తేడాగా ఏం లేదు. సో లెట్స్ సీ వాళ్ళు ఎలా. బాగున్నానా గైస్? బాగున్నట్టే అనిపిస్తున్నా. నమ్ముతారు కదా మమ్మీ వాళ్ళు అయితే. నా 2 అమ్మలు నమ్మితే చాలు. లెట్స్ సీ. సో ఫస్ట్ ఇట్లా మాస్క్ వేసుకుందాం. మాస్క్ వేసుకొని డోర్ కొడుతుంది అప్పుడే. ఏం చేస్తుంది మీ ఇంతసేపు అని. సో ఫస్ట్ ఇట్లా స్కార్ఫ్ వేసుకుంటా. నేను ఒక న్యూ హెయిర్ స్టైల్ చేయించుకున్నా. మీ అందరికి ఫుల్ నచ్చుతుంది మీ ఇద్దరికి అని చెప్తా. లెట్స్ సీ. నాకైతే బాగుంది అనిపిస్తుంది. మీకు నచ్చిందా? డాల్ లా ఉన్నా కదా, ఏదో ఇట్లా
నార్మల్ బొమ్మలు దొరుకుతాయి కదా, ఇట్లా నేను చుట్టే బొమ్మలానే ఉన్నా. అమ్మో నమ్మేలా ఉండాలి. లెట్స్ కమ్ ఆన్. ఇలా పెట్టుకుంటే నా హెయిర్ స్టైల్ కనిపించట్లేదు. ఇప్పుడు మా మమ్మీని అత్తయ్యని తీసుకొని వద్దాము. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకేనా, ఎలా ఉంటుందో అడుగుదాం. లెట్స్ కమ్ ఆన్. కాదు కాదు, ఇట్రా ఇట్రా ఇట్రా. చెప్పు. ఏడుకున్నది నిండా కప్పుకున్నావు. బాగుందా ఈ కొత్త హెయిర్ స్టైల్? చూసే చెప్తాను. నాకు భయం అవుతుంది. నాకు మా అమ్మ చేతిలో భయం అవుతుంది గైస్. ఏమన్నది కానీ మా అమ్మ నన్ను ఇదే ఒక 10 years బ్యాక్ అంటే చీపురు కట్టలేదు. అమ్మ ఇగో అత్తయ్య కొత్త హెయిర్ స్టైల్ అంటే నేను ఏమనుకున్నానంటే నాకు కొత్తగా అవ్వాలనుకున్నాను, నేను స్ట్రాంగ్ అవ్వాలనుకున్నా, అందుకే ఇది న్యూ హెయిర్ స్టైల్. ఓకేనా, కొన్ని డేస్ కి ఇలానే ఉంటది. ఎంత దీక్ష పూనినావమ్మా కోడికల్లాగా పడైన ఏం పడైన అవి బాగుంది. నిజంగా బాగాలేదా? అస్సలు బాగాలేదు. అరే ఎందుకు నన్ను డిసప్పాయింట్ చేయకండి నన్ను. ఎందుకు అట్లా చేస్తే? నిజం చెప్పతే చూడు ఎంత ముద్దుగా ఉన్నా. అంటే ఫారెన్ అమ్మాయిలా లేనా? ఉన్నానా? లేవు అస్సలు. లేనమ్మా సెట్ కాలేదు. ఇట్లా ఎందుకు అట్లా అంటే చూడు ఇట్లా బాగుంది. ఇట్లనే తీసుకొని షూట్ కోతావా? బాగుంది మమ్మీ కొత్తగా. ఇది ఒక వెరైటీగా బాగుంది. బాగుందా? చూడు అత్తే మమ్మీ అత్తే బాగుంది. అస్సలు బాగాలేదు తల్లి. నువ్వు ఎట్లా చేసుకున్నా నాకు అర్థం కదా. ఇదొక వెరైటీ. చూడగా నచ్చుతా కదా. దివ్య నాకు అసలు చాలా సీరియస్ వస్తుంది అట్లా బాగుంది మమ్మీ. చూడు మమ్మీ అట్లా అంటావు. బాగుంది కదా అత్తయ్య. దైవిక్ నన్ను గుర్తుపడతాడంటావా అమ్మ? వాటి రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. నచ్చలేదా? ఇదొక స్టైల్. ఇదొక స్టైల్ చూసినా అదే ఎంత మంచిగా బాగుంది. ఇదొక స్టైల్ అంటుంది. నువ్వు నిజంగా బాగాలేదా మమ్మీ? ఇంకా నీ ఇష్టం ఏమన్నా చేసుకోగానే. బాగుంది మమ్మీ. ఒక కాడికి ఇట్లా చూడు కొంచెం కొత్తగా జెనీలియలా ఎట్లా అయినా చూడాలనిపిస్తలేదు. నీకు చూడాలనిపిస్తలేదు? పోతే అయితే చాలా అసలు. అమ్మ శారీ ఇట్లా కట్టుకుంటే కొత్తగా చూస్తారు. అంటే రెగ్యులర్ గా చూసి చూసి రొటీన్ అయిపోతుంది. సత్యభామ షూట్ కి ఇట్లనే అవుతాయండి. ఓ దేవుడమ్మ మా కొద్ది తల్లి అంటారు వాళ్ళు. మా కొద్ది తల్లి ఇట్లా శారీస్ కొద్దా అంటే పైన ఇట్లా కొప్పు కడదాం. ఇది పైన ఇట్లానే ఉంటది, ఇది కొప్పు వేసి అది హెయిర్ స్టైల్ సూపర్ ఉంటదమ్మా. కొప్పు కట్టుకుని శారీస్ పైనకి ఇది ఇట్లానే ఉంటది. ఇట్లా ఫ్రంట్ డాడ్ అయితే పక్కా తిడతాడు. ఇష్టమే ఫ్రంట్ బ్యాండ్స్ అంటారమ్మా. ఈడ కొప్పు వస్తుంది, సూపర్ ఉంటది. బిలీవ్ మీ మమ్మీ బాగుంది. ఏమన్నా అదైతే మా ఇంటికల్ పెంచేటట్టు అయితే ఇంత పెంచుకునే దాకా బయటకు వెళ్ళాం. ఎందుకమ్మా? ఇంటికల్ పెంచేదాకా అయితే బయటకు వెళ్ళాం. ఏమైతుంది? బాగుంది. నా మనసుని చూస్తారు అందరూ, నా జుట్టుని చూస్తారా ఎవరన్నా? మనకు మంచిగా కనిపించాలి కదా. అదే నిజ బొమ్మలాలేనా? ఇప్పుడు ఏదైనా షాప్ లో ఇట్లా నించుంటే అందరు బొమ్మలాగానే ఉన్నావు. బొమ్మలాగా. ఎందుకే నీకు నచ్చట్లేదు? అప్పుడు అది సారీ షూట్ కి వెళ్ళొద్దు, నువ్వు డ్రెస్సులు వేసుకుంటా చూడు, ఆ షూట్ కి వెళ్ళాలి. ఇట్లా నించోవాలి కదా, ఇట్లా టిడే అని బొమ్మలాగా. బాగుంది కదా, కానీ జుట్టు అయితే బాగుంది కదా. ఇట్లా న్యూగా కనిపిస్తున్నా కదమ్మా. ఒప్పుకోమ్మా న్యూగా కనిపిస్తున్నా అని. మా అత్తయ్యకి అయితే నచ్చింది గైస్. మా అత్తయ్యకి అయితే నచ్చింది. ఇప్పుడు లైఫ్ అనేది చాలా చిన్నదమ్మా, ఎన్నో అవుతుంటాయి. ఇది ఒక హెయిర్ స్టైల్. ఫినిష్లు పెట్టుకొని పోయే తల్లి. ఇట్లా పిన్నిసులు పెట్టుకుంటే హెయిర్ స్టైల్ ఇంకెందుకు చూడు ఉట్టి దివ్యలా ఉన్నా. అదే ఇట్లుంటే ఇప్పుడు అర్థం కాదు. నాకు కొంచెం ఒక్క మాట చెప్పి పోవచ్చు కదా. అమ్మ కొత్త దివ్య అని చెప్పినా కదమ్మా. మీరు కొత్త దివ్యని చూస్తారని చెప్పి పోయినా కదమ్మా. కొత్త దివ్య మమ్మీ ఎందుకే ఎట్లా అంటావు ప్లీజ్. బాగుంది కదా అత్తయ్య. మా అత్తయ్యకి ఐస్ లోంచి వాటర్ వస్తున్నాయి, కడుపులో నవ్వుకుంటుంది. నాకైతే నవ్వుస్తలేదు. మా మమ్మీ నిజం చెప్తున్నా, ఇదే ఒక 10 years బ్యాక్ అయితే చీపిడి కట్ట పట్టుకొని జుట్టు వీకి
చేస్తుంటే నన్ను పక్కా పట్టేది guys. అవి పెరిగేదాకా ఇక్కడే వెళ్ళొద్దని చెప్పి ఇట్లా పిన్నులు పెట్టి నూనె పెట్టి ఇంట్లో కూర్చోబెట్టేది. ఇప్పుడు కనుక ఓకే అప్పుడు అట్లా ఎటపెట్టుకి ఇక్కడ దాకా జుట్టు ఉండే. సరే ఇదైతే బాగుంది కదా. నాన్న ఏమంటాడో చూద్దాం మమ్మీ. ఇక నాన్న నో అంటాడు. నాన్న నో అంటాడు. ఇట్లా 2 పిలకలు వేసుకున్నా మస్తు ఉంటుంది తెలుసా అమ్మ. ఇట్లా వేసుకోవచ్చు. ఫారెన్ అమ్మాయిలా బాగున్నా. బాగున్నాయి కదా. వారాలు ఇట్లనే ఉంటాయి. నన్ను కూడా తీసుకెళ్ళతే ఫారెన్ లాగా అమ్మాయిలా. యుఎస్ కి తీసుకెళ్ళతే అయిపోతే కొన్ని రోజులు అక్కడ. అమ్మ లైఫ్ చాలా చిన్నదమ్మా, ఇట్లుండాలి అట్లుండాలి అన్ని రకాలుగా ఉండాలి. యాక్సెప్ట్ చేస్తున్నా లేదా? నేనైతే చేసి అత్తయ్య చేసి ఓకే కదా తెలియక. అవి పెరిగేదాకా షూట్ అయితే కాకపోతే ఇది ఏంటంటే జస్ట్ అంతగానం పెట్టినట్టు చేస్తావా? బాగుంది కదా మా అమ్మ. ఇప్పుడు వాడనంట మమ్మీకి పెట్టి చూద్దాం guys. ఎట్లుంటుందో. నాకు చాలా పెట్టాలని ఉంది మమ్మీకి. మమ్మీకి పెట్టి చూద్దాం. మమ్మీ నవ్వినావా? బాగుంది కదా మమ్మీకి బాలే. మా నీకు బాగుంది. వాళ్ళు ఎక్కడ ఇట్లా బయటకి అంటే నవ్వుతా. ఆడుకొచ్చుకున్నా ఎట్లున్నావు ఎందుకు అంటారు. అరే బా ఏమనుందా మమ్మీ నీకు? అంటే చూడే డాడీ అయితే ఏ 10th క్లాస్ పిల్ల అంటాడు. అది ఇట్లనే వేసుకో మళ్ళా సైడ్ కి దొబ్బుతుంది. అత్తయ్యకి చూద్దాం ఎట్లుంటుందో. నీకు మస్తుంది మా చూడు బాగుంది. మమ్మీకి సెట్ కాలే. నీకు సెట్ అవుతుందా చూద్దాం. నాకు అట్లా కూడా కాదు, నీకే అవుతుంది. ఆ జుట్టిలో పోసుకుంటే అయ్యేది. జుట్టిలో పోసుకొని ఏ మమ్మీ 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 అత్తయ్య చూడే. ఏయ్ ఇట్లా అత్తయ్య ఇట్లా వెళ్ళత్తయ్య యుఎస్ కి. నిన్ను ఎవరు చూడాలో నేను అడుగుతా. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. నిజంగా కొంచెం కొత్త ఉంది కదమ్మా. ఫ్రంట్ హెయిర్ ఎక్కువ లేదు. జీన్స్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని అప్పుడు మనమే గుర్తుపట్టామే. కొత్త ఉంది కదా. కానీ నా హెయిర్ లానే ఉంది కదా ఇది. నిజంగానే వీళ్ళు యాక్చువల్ గా నాకు సెట్ అయింది. నేను యాక్చువల్ గా నిజంగానే అనుకున్నా నా తల్లి. ఎంత చేస్తావు అనుకోలేను నేను. నీది తినాలి నాది మీది తినాలే అమ్మా, అది తినాలే. నాది తినాలి నీది నేపాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. తినాలియా. నేనంట నేపాలీ అమ్మాయిలా ఉన్నానంట. నేపాలీ వాళ్ళు ఇట్లానే తెల్ల ఉంటారంట. ఇదే హెయిర్ స్టైల్ అంట. యాక్చువల్గా ఇట్లా హెయిర్ స్టైల్ తోటి ఒక వీడియో అయినా చేద్దాం అనుకున్నా. రీల్ కి బానే ఉంటది కదమ్మా. ఒక్క వీడియోకి జస్ట్ ఇట్లా పెట్టుకొని బాగుంది కదా. ఒక్క వీడియో కూడా ఒప్పుకో మమ్మీ. ఎందుకే లేదు ఇంకా ఇది ఒట్టిగా అన్నావు కాబట్టి సరిపోయింది. కానీ నిజమే కట్ చేసుకొని వచ్చి ఉంటాయి కానీ ఓన్లీ వన్స్ ఫసక్. సో ఇట్స్ టైమ్ ఫర్ దైవిక్. వాడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు తీయడానికి. ఆగు దైవిక్, నా హెయిర్ స్టైల్ చూసి భయపడకు నానా. అమ్మ కొత్త హెయిర్ స్టైల్ చేయించుకుంది ఓకేనా. నీకు నచ్చుతుంది. సరే అమ్మ కొత్త హెయిర్ స్టైల్ చేయించుకుంది దైవిక్ ఓకేనా. నాకు అది కావాలి. వాడే తీస్తాడట. వాడు చూసిన నవ్వుతున్నాడు. బాగుందా దైవిక్? అమ్మ కొత్త హెయిర్ స్టైల్ రా. ఎలా ఉంది బాగుందా? దైవిక్ ఇక్కడ చూడు, జుట్టు చూడు, జుట్టు చూడు దైవిక్. పిల్లాడిని చంపేస్తారా? ఎలా ఉన్నాడు దైవిక్? ఇచ్చుడు దైవిక్ నా న్యూ హెయిర్ స్టైల్. అక్కడ ఏదో కాదురా నా హెయిర్ స్టైల్ చూడరా. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. నా జుట్టు చూడే కన్యా. అక్కడ చాక్లెట్ పెట్టింది సాయం దాకా. సో దాన్ని చూస్తున్నాడు దైవిక్. చూడనా ఇక్కడ చూడు నా హెయిర్ స్టైల్ చూడు. ఇగో అక్కడ గంగ ముఖంలో ఒక విచిత్రమైన మార్పుని నేను చూశాను. అంతవరకు గంగని అటువంటి స్థితిలో నేనెప్పుడూ చూడలేదు. అమ్మ కొత్త హెయిర్ స్టైల్ నాన్న బాగుందా? భయపడుతున్నావు దైవిక్? ఇది చూడు నా హెయిర్ స్టైల్ చూడే. చూడు జుట్టు చూడు, జుట్టు చూడు, జుట్టు బాగుందా? నీకు పెట్టన్నా ఇది? నీకు పెట్టన్నా? ఇగో అమ్మ జుట్టేరా. నవ్వుతున్నాడు. ఇగో ఇగో ఇట్లా అంటే వచ్చేస్తుంది దైవిక్. ఇది ఇగో ఇట్లా అంటే వచ్చేస్తుంది. చూడు 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 దైవిక్ చూడరా. అమ్మా టడా. చూసావా? నీకు కూడా పెట్టనా? నీకు పెట్టడా? వాడు పెట్టించుకుంటాడు. చూడు చూపి నీ జుట్టు. నా ముద్దుగా ఎంత క్యూట్ ఉన్నాడు. ఇది నా బంగారు. అక్కడ చూడరా దైవిక్. దైవిక్ చూడరా. దైవిక్ బొజ్జులో ఉన్నప్పుడు పక్క బేబీ గర్ల్ అనుకున్నా. ఎంత ముద్దుగా ఉంది ఇది కన్నయ్య. చూడరా చూడరా. అరే దైవిక్ ఆగరా. నెక్స్ట్ ఇయర్ నీతో ఆడుకుంటా చూడు. క్రేజీగా ఆడుకుంటా. నీకు అన్ని తెలుస్తాయి కదా అప్పుడు. ఇప్పుడు పాపం చిన్న పిల్ల. అక్కడ చూడన్నా దైవిక చూడు. దైవిక క్యూట్ దైవిక.
నిద్రలో నుంచి లేచాడు. వాడికి ఇందాక చాక్లెట్ అనిపించింది. బాగుందా? చీ మళ్ళీ కదా. ఇది బాగుందా? ఇట్లా బాగుందా? ఇట్లా బాగుందా? రవికి ఇట్లా బాగుంది కదా. చూడు అమ్మ హెయిర్ స్టైల్, అమ్మ న్యూ హెయిర్ స్టైల్. ప్లీజ్ రా. బాలేదా? సరే బాయ్, అందరికి బాయ్ చెప్పు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా ప్రాంక్ చేస్తా మమ్మీని అని చెప్పు. బాయ్ చెప్పు, అక్కడ బాయ్ చెప్పు. బాయ్ చెప్తా వదిలేస్తా. బాయ్ చెప్పు. ఉమ్మ పెట్టు వాళ్ళకి. పెట్టు. పోరా ఇట్లా తరుణ్. తరుణ్ అడుగుదాం గైస్, ఎలా ఉంది? అరే బాగుందారా హెయిర్ స్టైల్? సూపర్ కన్నా మనసులో ఏమనుకుంటున్నావు చెప్పురా. కెమెరా నేను కొత్తగా ఉందా చెత్తగా ఉందా? షోరా కొత్తగా ఉందా? దావి ఎవరో అనుకున్నాడంట చూసి. అరే నిజం చెప్పురా. సరిపోతుంది కదా, నిజంగా బాగుంది. ఇట్లా ఒకసారి ఇట్లానే శారీలో షూట్స్ చేస్తే బాగుంటుందా లేదా? సారీలో కాబట్టి డీసెంట్ గా ఉండాలి కాబట్టి బాగోదు అనుకుంటున్నాను. ఇట్లా అయితే బాగుందా? దైవిక్ బాగుందా? ఓకే, నువ్వు ఎంత రేటింగ్ ఇస్తావు ఫుడ్ లో? నేను ప్రతి చూసిండు వాల్స్. ఓకే, నేను ప్రతిసారి వంట ఏదైనా చేస్తే నా రేటింగ్ ఇస్తాడు అవుట్ ఆఫ్ 10. ఇప్పుడు చెప్పురా నా హెయిర్ స్టైల్ కి ఎంత రేటింగ్? సారీస్ మీద అక్క, డ్రెస్ల మీద నార్మల్ గా హెయిర్ స్టైల్ ఎలా ఉంది? నార్మల్ గా అయితే 5/5 స్టార్ అక్క. 5/5 నేను నమ్మను. మా మైండ్ పోతుందిరా ఈ హెయిర్ స్టైల్ కి 5/5. సారీస్ మీద అయితే సెట్ కాదు అనుకుంటున్నాను అక్క. ఆల్ రైట్. సో గైస్ ఇట్స్ టైమ్ ఫర్ మై డాడ్. గైస్ ఇప్పుడు మా నాన్న వస్తున్నాడు అనమాట. మా నాన్నకి ప్రాంక్ చేయడానికి పెట్టుకున్నా ఈ బ్యాంగ్స్. చూడాలి ఇప్పుడు మా డాడీ ఎట్లా రియాక్షన్ ఇస్తాడని. డాడీ ఇంకొంచెం ఎక్కువ నమ్మే ఛాన్స్ ఉంది, కానీ నమ్ముతాడో లేదో చూడాలి. కామెడీగా ఉన్నా కదా, కాకపోతే భయం అవుతుంది. లైక్ డాడీ నమ్ముతాడా లేదా ఏంటి అని. భయం అంటే భయం కాదు కానీ ఏదో అలా ఉంది. ఎలా అంటే డాడీ కొంచెం ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు మా డాడీలో ఒరిజినాలిటీ బయట చూస్తారు అనమాట. ఇప్పుడు చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. ఐఎమ్ వెయిటింగ్. లెట్స్ స్టార్ట్ గైస్. డాడీ ఒక కొత్త హెయిర్ స్టైల్ చేపించాను. చీ అంటే బాగాలేదా? ఇంత కష్టపడి చేయించుకున్నా డాడీ. అది దాని కష్టమా? అది మాట్లాడు. గలీజ్ కడుతున్నావు. గలీజ్ ఉందా? ఏదో ఎవడ చూడు అంటే అది నీకే దొరక. ఇప్పుడు మీ మధ్య స్టైల్ అట్లుంది మాకు తెలియదు కానీ మాకు నచ్చదు అలాంటి. దైవిక్ నీకు నచ్చిందారా? నీకు నచ్చలే డాడీ? ఇలాంటి నచ్చాయి చీరలో బాగుంటాయి కదా ఇట్లా వేసుకుంటా. బాగా ఏమో బొమ్మలా కనిపించలేదు. బొమ్మలా ఉన్నానా? బొమ్మలక్కున్నావు. మమ్మీ నీకు నచ్చిందా? నచ్చిందా? బొమ్మలు పెడతారు నిజంగానే బొమ్మలక్కున్నాడు. వాస్తవం నీకు బాగుందా లేదా? బొమ్మలే కొడుతున్నావు కరెక్ట్. నిజంగా ఫారెన్ అమ్మాయిలా నచ్చిందా లేదా? అడ్డే కాదు. నచ్చిందా? నచ్చిందా? డాడీ ఫోన్ ఉందని చెప్పేసి నచ్చిందని చెప్తున్నాడు. నిజం చెప్పు డాడీ. జనరల్ గా ఎట్లా నేను ఏమనుకుంటానో ఫీల్ అయితేనేమో నచ్చింది అంటుండు. చెప్పు డాడీ. నాకు నడదు వెడి లాంటి స్టైల్. నవ్వు వస్తుంది డాడీకి. దైవిక్ అయితే నన్ను అట్లనే చూస్తా ఉండే ఏంది ఇట్లుంది అని. అందుకే ఒప్పుకున్నా ఇప్పటిదాకా ఎవరా? మమ్మీనా దివేది? ఇక్కడ చూడు బాగుందా లేదా? బాగుంది. షూట్స్ కొన్ని రోజులు ఇట్లా వేద్దాం అనుకున్నా. కొత్త దివ్య 2.0. ఓకేనా? అట్లాంటి బాగుంటుంది లే. ఎవరికి చెప్తావు? నిజంగా బొమ్మలు ఎక్కున్నావు బిడ్డ అని అడుగుతారు. మాలలో అక్కడ మాలలో బొమ్మలు ఎక్కున్నావు. నేను ఇట్లా హెయిర్ స్టైల్ ఇలాంటి సరే బొమ్మలు అనుకుని పోవాలి. నేను ఎట్లా హెయిర్ స్టైల్ చేసుకున్నా వీళ్ళు నచ్చుతున్నారు చూడండి అసలు కదా. అది హెయిర్ స్టైల్ అనా? ఇంత ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? ఏమో డైలాగ్ వాళ్ళు ఏమో తెలిసిపోయింది ఇది ఇదే. ఫస్ట్ మమ్మీ వాళ్ళకి ప్రాంక్ అయిపోయింది ఆల్రెడీ.
మా ఇంట్లో రెస్పాన్స్ అయితే క్రేజీ ఉంది కదా, మెయిన్ గా మా మమ్మీ అసలు మా అత్తయ్య బాగుంది బాగుంది అంటుంది. మీకు ఎలా ఉంది చెప్పండి కామెంట్స్ లో. నాకైతే అసలు నచ్చలే గైస్, ఫ్రాంక్లీ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ దివ్య. మేబీ నేను కొత్తగా కనిపించాలంటే వేరే స్ట్రాంగ్ గా లైక్ అంటే షార్ట్ హెయిర్ కట్ కానీ హెయిర్ స్టైల్లో కాకుండా జస్ట్ కంటెంట్ మారుస్తానేమో కానీ నా లుక్స్ అయితే నేను మార్చలేను. బికాస్ ఏమో ఐ కాంట్ బీ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ హెయిర్ స్టైల్. జస్ట్ ఫర్ ఫన్ కి ఐ క్యాన్ బి. ఎలా మెయింటైన్ చేస్తారు గైస్ ఇలాంటి హెయిర్ స్టైల్? వీడికి వస్తే ఊరికే దురదబెట్టదా ఈడ? నాకైతే పిచ్చెక్కుతుంది అస్సలు. అమ్మా అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారో దండం. ఇలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ అమ్మో అస్సలు మెయింటైన్ చేయలేము. లుకింగ్ క్యూట్ బట్ అదేదో మూవీలో ఆరెంజ్ మూవీలో అనుకుంటా జెనీలియానా ఎవరికి ఉంటుంది హెయిర్ స్టైల్ మర్చిపోయాను నేను. సో ఎనీవే ఈ వీడియో ఎక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి అయితే ఇంతే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ షార్టెస్ట్ ప్రాంక్ అనమాట, ఎందుకంటే ఇది హెయిర్ కట్ అని అనుకున్నారు. సో ఎస్, ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే డూ లెట్ మీ నో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి అనమాట. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు జల్దీ నా వీడియోస్ చూడొచ్చు. నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది అనమాట. నా వ్యూవర్స్ పెరిగారు, ఐ నీడ్ టు డూ మోర్ గుడ్ వీడియోస్ అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బై గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.